జర్నలిస్టు మిత్రులకు స్వాగతం. మన అభ్యర్థి డిసిసి ప్రెసిడెంట్ గా కూడా పనిచేసినారు. మరియు మన కర్ణాటక రాష్ట్రం నుంచి ఓబీసీ సీనియర్ లీడర్ నారాయణ గారు శాసనసభ్యులు, మరియు సోదరి బెళగాం జిల్లా మహారాష్ట్ర అశోక్ చౌహాన్ గారి సంబంధి అంజనీ నింబాల్కర్ నా కూతురు కూడా గట్ల ఎమ్మెల్యే అయింది సార్. మరియు అంతా కాంగ్రెస్ పెద్దలారా, మాధ్యమ మిత్రులు ప్రతిదినము కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ వింటా ఉంటా. నేను ఎక్కువ టైం కూడా తీసుకునేలే 4-5 విషయాలు మీ గమనానికి తెచ్చేకి ఇష్టపడతా. మా అధినేత సోనియా గాంధీ చెన్నారెడ్డి గారి కాలం ఇంకా పోరాటం చేసినట్లు 60-70 సంవత్సరాల పోరాట ఇందిరాగాంధీ ఎవడైతే యువకులకు పనిస్తే ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయితే ఆ రాష్ట్రము మంచి అభివృద్ధి సాధ్యమవుతుంది. అది మెయిన్ ప్రాబ్లం, అది సాల్వ్ అయ్యలే. అయితే యువకులంతా నారాజు అయినారు. ఇలాంటి 1 కాదు 1, 2 10 కార్యక్రమాలు చూసినా కూడా ఒట్టారే ఫెయిల్యూర్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ 72,000 కోట్లు రుణమాఫీ చేసి 4 కోట్ల కుటుంబాలు భారతదేశంలో అంటే 21 కోట్ల రుణమాఫీ కన్నీళ్లు తుడిచేట్ల కార్యక్రమం చేసింది. ఇప్పుడు రాహుల్ గాంధీ వారు ఒక మాట ఇచ్చారు. ఆ మాట నడుపుతాం. రైతు ఈ దేశంలో 175 భాగాలు అన్నదాత వారిని రక్షణ చేసేది యావ ప్రభుత్వమైన దాని కర్తవ్యంగా 2 లక్షలు మా ప్రభుత్వం వస్తే రుణమాఫీ చేస్తామని మాట చెప్పినారు. అంతేకాదు కొన్ని ప్రోగ్రామ్స్ మా మేనిఫెస్టో ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ జానారెడ్డి కానీ ఇవన్నీ కూడా జరుగుతాం. ఏమంటే మేము కాంగ్రెస్ కమిట్మెంట్ వీధులకు కానీ రైతులకు కానీ ఎస్సీ ఎస్టీకి కానీ మైనార్టీస్ కానీ మేము దాపుగా ఉండేవాడు. స్వతంత్రం మొదటి ఇంకా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ఈ రీతిని కట్టుకొని బతికి అర్థాలు చెప్పి కాంగ్రెస్ త్యాగ బలిదానం ఇంకా ఆ తల్లి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రానికి మళ్ళీ స్వతంత్రం చెక్కింది. చెన్నారెడ్డి గారు పోరాటం చేసిన పోరాటం వల్ల 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాదాపు ఈ పోరాటం జరిగితే ఆ తల్లి అవకాశం చేసి ఇచ్చిందని ప్రజల్లో నేను ప్రార్థన చేస్తాను. చంద్రశేఖరరావు గారు కాదు, ఈ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనే మన అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులను నేను జన్మించి తన జీవితం అంతా కూడా శిస్తుగా కాంగ్రెస్ సిపాయిగా పనిచేసి ఈ కాలానికి వారికి అభ్యర్థిగా చేసిన ఇలాంటి సత్యముగా నిష్ఠగా పార్టీకి నిలిచినట్ల వ్యక్తికి అందరూ కూడా ఓటేసి మన అభ్యర్థిని గెలిపించాలని నేను మనవి చేస్తున్నాను. మాధ్యమ మిత్రులు కూడా మంచి మనిషిని ఎలక్ట్ చేసుకునేకి మీ తోడు నీడు కూడా మాకు కావలసిందని మనవి చేస్తున్నాను. నమస్కారం.